హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? నాకు తెలుసండి మీరు ఎలా ఉంటారో. ఆ పక్క ఎండలు ఎక్కువైపోయినాయి అనేసి ఎండలను తిట్టుకుంటూ సూర్యుని తిట్టుకుంటూ ఓ పక్క వంటగదిలో వంట పనులు చేసుకుంటూ అందులో పిల్లల హాలిడేస్ ఎలా ఉంటుందో ఇంట్లో తెలుసండి. అలాగే ఈ లోపల మళ్ళీ చుట్టాలు హాలిడేస్కి వస్తారు పిల్లలు. ఇంక ఇల్లంతా చిందరవందరగా అసలు గందరగోళంగా ఉంటుందని నాకు తెలుసండి. చాలామంది ఇంట్లో చాలా పనులు కూడా ఇప్పుడే ఉంటాయి. అయినా మనం ఎండనైతే తిట్టుకుంటున్నాం కానీ ఎండ కూడా కొంతమందికి చాలామందికి మేలు చేస్తుందండి. ఎండ వల్ల ఇప్పుడు మనం కూడా ఇంట్లో పచ్చళ్ళు వడియాలు అన్నీ కూడా ఇప్పుడే ప్రిపేర్ చేసుకుంటాం. ఎండ అయినా సరే తిట్టుకుంటా అయినా వర్షాల కాలంలో అయితే చేయలేం కాబట్టి ఆ పనులు చేసుకునే వాళ్ళకి మనకు కూడా ఉపయోగపడుతుంది. అలాగే బయట ఎండ వల్ల కూల్ డ్రింకులు జ్యూస్లు కొబ్బరి నీళ్ళు ఇంకా చాలా రకాలు అన్నీ ఇప్పుడే ఎండలో మళ్ళీ దాహంతో తీర్చుకోవడానికి మరి అవన్నీ కొనుక్కొని తాగుతూ ఉంటాము. ఏది పడితే అది లస్సీలు అన్నీని వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. అలాగే ఏసీ షాపులు కూలర్లు ఫ్రిడ్జ్లు ఫ్యాన్లు అవన్నీ కూడా ఇప్పుడే ఎక్కువ కొనుగోలు చేస్తూ ఉంటారనమాట ఆ షాపులలో కూడాను. ఇవన్నిటికి మించి చాలదన్నట్టు మరి ప్రభుత్వం వారిని కూడా ఆదుకుంటుంది కరెంట్ బిల్ ద్వారాను. మరి ఇవన్నీ వాడేస్తాం వల్ల కరెంట్ బిల్ కూడా ఎక్కువ వస్తుంది కాబట్టి మరి బడ్జెట్ కూడా అది కూడా పెరుగుతుంది. కరెంట్ బిల్ కూడా మరి ప్రభుత్వం వారిని కూడా ఆదుకుంటుంది. ఇన్ని పనులు మరి ఎండ వల్ల ఇన్ని పనులు జరుగుతున్నాయి చూసారా. ఎండను మనం తిట్టుకుంటున్నాము. అలాగే ఇంక ఇవన్నీ కాకుండా ఎండలో నాలాంటి వాళ్ళు చాలామంది గ్యాస్ కొనకుండా వంటలు కూడా చేసేసుకుంటున్నారు. ఆమ్లెట్లు కానించి రైస్ కానించి అన్నీ కూడా ఎండలోనే వంటలు చేసుకుంటున్నారని చాలామంది. మరి గ్యాస్ కూడా రేట్ ఎక్కువగా ఉందనేసి అందుకే నేను కూడా ఈరోజు వడియాలు వేయించుదామనేసి ఎండలో వడియాలు వేయించుతున్నాను. ఇవాళ మేము పప్పుచారు కాసుకున్నాం అందులోకి. ఇదండి చూసారా, పొయ్యి కింద కట్ట ఏమీ పెట్టలేదు. పొయ్యి మీద వడియాలు పెట్టేసి ఎండలో నేను కూడా ఇలా వడియాలు వేయించుకోవడానికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ అండి. ఇదండి చాలామందికి ఎండ ద్వారా ఉపయోగాలు. అందులో మనం అసలు దేంట్లోనూ తగ్గం కదండి, కాంప్రమైజ్ అవ్వం కదండి. ఏ సిచ్యువేషన్ అయినా మనకు తగ్గట్టు అనుకూలంగా మలుచుకునే వాళ్ళం మనం అయితే అని ఇలా వడియాలు అయితే ఏం చేసుకున్నానండి నేను. చూసారా, ఈ వీడియో కనుక మీరు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా ఈ ఎండలో వేయించిన వడియాలు ఇస్తాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.